అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి డీఆర్‌పీ పిక్చర్స్ సమర్పించు కాల రుద్ర అంట సినిమా పేరు. సో, కాస్టింగ్ కాల్ నటీనటుల వేట మాతో పనిచేయాలని ఉందా? కావాల్సిన వారు ప్రధాన నటి ముఖ్య పాత్ర అని అంటున్నారు. 20-25 సంవత్సరాల లోపు ఉండాలంట. ప్రధాన నటుడు ముఖ్య పాత్ర 25-30 సంవత్సరాల మధ్య ఉండాలి అని అంటున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్ని వయసుల వారు కావాలి అని అంటున్నారు. చిన్నారి నటులు 8-12 సంవత్సరాల మధ్య ఉండాలి అని అంటున్నారు. అలాగే మోడల్స్ కూడా కావాలి అని అంటున్నారు. దరఖాస్తు విధానం వచ్చేసి మీ ఫోటోలు, మీ వివరాలు మరియు ఒక చిన్న వీడియో 1 నిమిషం ఈ వాట్సాప్ నెంబర్కి పంపండి అని అంటున్నారు. ఫోన్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, టీవీ సీరియల్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సిన అర్హత ఏంటి అనేది నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ టీవీ సీరియల్స్కి మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే భయంకరమైన పేషెన్స్ ఉండాలి. పొద్దున 6 గంటలకి బయలుదేరి మీరు ఒక 7 షూట్ లొకేషన్కి వెళ్ళగలిగేంత ఓ పేషెన్స్ ఉండాలి. 8 గంటలకల్లా షూట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డైరెక్టర్కి సపోర్ట్ చేస్తూ మీరు కాస్ట్యూమ్ కంటిన్యూటీ కావచ్చు, యాక్షన్ కంటిన్యూటీ కావచ్చు, లేదంటే ప్రాపర్టీ కంటిన్యూటీ కావచ్చు, ఇలాంటివి చూసుకునే ఒక మెచ్యూరిటీ అనేది మీకు ఉండాలి. ఆ తర్వాత మీకు కుదిరితే ఇంకా ఒక కో డైరెక్టర్ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు ప్రాంప్టింగ్ అవి చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మీకు జీతభత్యాలు ఎలాగుంటాయి అంటే ఇనీషియల్‌గా కొంతమంది మాత్రమే ఒక నెల, 2 నెలల పాటు మీకు సాలరీస్ ఏమి ఇవ్వరు. కొంతమంది ఇస్తారు. ఒక 60-40 అనుకుందాం. 40% ఇవ్వరు అనుకుంటే 60% ఇస్తారు. సో, వీళ్ళని అప్రోచ్ అవ్వాలన్నా కూడా సేమ్ మీరు నేను మీకు చెప్పినట్లు చిత్రమందిర్ కావచ్చు, లేదంటే నాగబాబు స్టూడియో కావచ్చు, లేదంటే ఎస్ఎస్ స్టూడియోలో కావచ్చు, ఈ షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ రెజ్యూమే ఇచ్చి అన్న ఇలా నేను సో అండ్ సో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందన్న, కుదిరితే నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అనే టైప్లో మీరు అడిగినట్లయితే తప్పకుండా మీకు అవకాశం వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సార్, చిత్రమందిర్ అనేది మాకు లొకేషన్ ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అంటే మీరు చిత్రమందిర్ కావచ్చు, నాగబాబు స్టూడియో కావచ్చు, అజీజ్ నగర్లో ఉంటాయి, ఎస్ఎస్ స్టూడియో కావచ్చు, వీటన్నిటికీ కూడా మీరు గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసినట్లయితే మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ లొకేషన్స్ అనేవి ఉంటాయి. ఆ లొకేషన్స్ పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడగండి. ఎందుకంటే డైరెక్టర్ కేవలం ఆ రోజు మేకింగ్ గురించి మాత్రం ఆలోచిస్తుంటాడు. కాబట్టి మీరు అసోసియేట్ దగ్గరకు, కో డైరెక్టర్ దగ్గరకు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో, మీకు దీనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే 24 గంటలు కష్టపడటానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. నెలలో 30 రోజులు దీనికే కేటాయించగలిగేంత ఒక పేషెన్స్ అనేది ఉండాలి. కాకపోతే మీకు షూటింగ్ జరిగేది 15-20 రోజులు మాత్రమే షూటింగ్ జరుగుతుంది టీవీ సీరియల్‌కి. మిగతా 10 రోజులు మీకేమైనా వర్క్స్ ఉంటే చూసుకోవచ్చు. బట్ ఎనీ టైమ్ అందుబాటులో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, మీరు అసలు మీకు అవకాశం లేదు, నేను ముందు ఇక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత నేను సినిమాల వైపు ప్రయత్నం చేస్తాను అనుకున్నట్లయితే మీకు తప్పకుండా ఇదొక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక నెల, 2 నెలలు పనిచేసిన తర్వాత మీకు మినిమమ్ సాలరీ ఎంత అంటే ఓ 10-12,000 అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఇచ్చినట్లయితే, మీరు అసోసియేట్ అయితే ఓ 18,000-25,000 ఇస్తారు. అలాగే మీరు ఒక కో డైరెక్టర్ అయితే 35,000-45,000 ఇస్తారు. అలాగే మీకు కమింగ్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి వేజెస్ అనేవి ఉంటాయి. సో, సార్, మరి నిన్నటి వీడియోలో ఆర్టిస్టులకి మీరు పేమెంట్ చెప్పలేదు అని మీరు అడిగినట్లయితే, ఆర్టిస్టులకి మినిమమ్ మీకుండే ఇది బట్టి మీకు స్టార్టింగ్ ఒక రోజుకి రూ. 1000 నుండి 1,500 ఉంటుంది. ఆ తర్వాత మీరు పెరుగుతూ మీలో ఉన్న ఆర్టిస్ట్ కొంచెం మీ కోసం ఈ పర్టికులర్ సీరియల్ చూస్తున్నారు అని ఒక నేము, ఫేము మీకు వచ్చినప్పుడు మీకు రోజుకి రూ. 1,00,000 1,00,000 ఇవ్వకపోవచ్చు, కానీ కనీసం ఒక 20-25,000 ఇవ్వడానికైతే పాసిబిలిటీ ఉంటుందనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీరు కెమెరామెన్ అవ్వాలి టీవీ సీరియళ్ళకి అన్నట్లయితే మీరు ఏం చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9494468817. ఐ రిపీట్ 9494468817. సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.